నమస్కారం గురుగారు. గురుగారు, ప్రతి ఒక్కరికి డబ్బు బాగా సంపాదించాలని ఆకాంక్ష ఉంటూ ఉంటుంది. అయితే ఈ డబ్బు పరంగా కొన్ని సందేహాలు ఉంటూ ఉంటాయి. అసలు జీవితంలో మేము ధనవంతులు అవ్వగలమా, మాకు అసలు ధనయోగం ఉందా లేదా అని చాలా మంది అడుగుతూ ఉంటారు. అలాగే జ్యోతిష్యం చెప్పేటప్పుడు కూడా ఒక వ్యక్తి ఇతను బాగా సంపాదిస్తాడా లేదా అని చెప్పి ఏ విధంగా చెప్పొచ్చు గురుగారు? మనం ముందుగా అందరూ తెలుసుకోవాల్సింది, అందరూ ధనయోగులే. కలియుగంలో అందరికీ ధనయోగం ఉంటుంది. కానీ ఇది నిలకడగా ఉంటుందా, మన యొక్క అవసరానికి మనకు లభ్యపడుతుందా, లేకపోతే మనము ఎవరికైనా సహాయం చేయగలుగుతామా ధనముతో అనేటువంటి విషయం. ధనయోగాల్లో చాలా కారకాలు ఉన్నాయి. బ్యాంకు మేనేజర్, క్యాషియర్ కూడా ధనయోగమే, కానీ తనకు ఉపయోగం లేదు కదా. తనకు ఉపయోగపడే ధనం కావాలి. ఆ ధనముతో 10 మందికి ఉపయోగపడేటువంటి పనిని చేయగలగాలి. ఇక్కడ జ్యోతిష్ శాస్త్ర ప్రకారంగా ధనయోగాలు ఎక్కువగా లగ్నం నుంచి 1వ స్థానము కానీ, 4వ స్థానం కానీ, 3వ స్థానం కానీ, 2వ స్థానం కానీ, ఇవన్నీ కూడా ఒక్కొక్క లగ్నం ప్రకారంగా ధనయోగాలుగా చెప్పబడుతూ ఉంటాయి. ఇక్కడ మనము 9వ స్థానము భాగ్యస్థానాన్ని మనం గనక తీసుకుని కౌంట్ చేసుకున్నట్లయితే ఇతనికి లగ్నము నుంచి 9వ స్థానంలో శుక్రుడు బలంగా ఉంటే ధనకారకుడు అవుతాడు. ధనానికి లోటు లేకుండా విపరీతమైనటువంటి ధనాన్ని సమకూరుస్తూ ఉంటాడు. సమకూర్చడం అంటే కూడా ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. ఏదైనా మనకు అప్పు కావాలి, పక్కన ఎవరైనా అడగంగానే ఇస్తారు. పదే పదే నువ్వు మోసం చేస్తున్నా నీకు అప్పు సృష్టించబడుతుంది. శుక్రుడు బాగున్నప్పుడు ధనయోగాలు చాలా బాగుంటాయి. అలాగే వచ్చినటువంటి ధనాన్ని సద్వినియోగపరుస్తూ సన్మార్గంలో ఒక దైవిక కార్యక్రమం, ఒక ఆధ్యాత్మిక కార్యక్రమము, దానము ధర్మము చేయాలి అంటే ఇక్కడ 2వ స్థానములో శుక్రుడు ఉండాలి. లగ్నం నుంచి 2వ స్థానంలో శుక్రుడు ఉన్నటువంటి వాళ్ళు ఇటువంటి కోహకి చెందుతారు. అలాగే ఇక్కడ 1వ స్థానంలో అంటే లగ్నములోనే శుక్రుడు ఉన్నాడంటే కనుక లగ్నాత్ శుక్రకారకుడైనటువంటి వాడు కొన్ని సందర్భాల యందు ధనాన్ని విపరీతముగా సంపాదించే యోగ్యదాయకుడు, బిజినెస్ మ్యాన్లు ఆ యొక్క ధనము నుంచి ఎంతో మంది సుఖాన్ని, సంతోషాన్ని పొందగలుగుతారు. ఇక్కడ అందరికీ యోగం ఉన్నట్టే. చిన్న చిన్నగా ఆటో జరుపుకునే వాడి దగ్గర నుంచి పెద్ద వ్యాపారస్తువేత్త దాకా అందరికీ కూడా ధనయోగం. కానీ వీళ్ళకి ఆ యోగము పట్టినప్పుడు, ధనరాశి యోగం పట్టినప్పుడు బుద్ధి కూడా పనిచేయాలి. బుద్ధి కూడా అంటే బుధుడు కూడా బాగుండాలి, శుక్రుడు బాగుండాలి. శుక్ర బుధులు ఇద్దరు బాగున్నప్పుడే వీళ్ళ యొక్క ధన సంపదకి వృద్ధి చెందుతుంది. తద్వారా ఈ ధనము నుంచి కొంతమంది మనం చూస్తే బాగా కోటీశ్వరుడు జైల్లో ఉంటాడు. ఎవడైతే సంపాదించాడో వాడు అనుభవించలేడు. వాడి మీద ఏదో కేసులతో వాడు జైల్లో ఉంటాడు. ఇప్పుడు మనం సపోజ్ చూడండి, విజయ్ మాల్యా అంత సంపాదించాడు. బెంగళూరులో అతని పేరు మీద రోడ్లు, బిల్డింగ్లు అన్నీ ఉన్నాయి. కానీ అతను అనుభవించకుండా దూరంగా ఉన్నాడు. ఎక్కడైతే ఈ యొక్క సంపదకి సంపాదించినటువంటి మొత్తం పెట్టాడు ఆ కీర్తిని, తనని తాను అనుభవించలేకపోయాడు. అనుభవించుకోకుండా బయటకు వెళ్ళాడు. తన పేరుతో కొంతమంది బాగుపడుతున్నారు. ఇక్కడున్న మేనేజర్లు, డైరెక్టర్లు వీళ్ళు బాగుపడతారు. అట్లాగా కొంతమందికి కొన్ని యోగాలు ఉంటాయి. మనకు గాలి జనార్దన్ రెడ్డి గారు తీసుకోండి, ఆయన కూడా అంతే. కుటుంబంలో ఆయన ఏం పెద్దగా సంపాదించారు. చాలామంది నాయకులు పెద్ద పెద్ద బంగ్లాలు కడతారు. వాళ్ళు ఉంటారు, ఆ పని వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. వాళ్ళు ఎప్పుడో కానీ దాంట్లోకి రారు. కాబట్టి యోగము కూడా ఉండాలి, అనుభవించే యోగము కూడా ఉండాలి. యోగము కొంత కష్టమైనప్పటికీ 9వ స్థానంలో శుక్రుడు ఉన్నప్పుడు అటువంటి వారికి యోగకారకం ధనం ఉంటుంది, భోగము కూడా ఉంటుంది. అంటే బుద్ధి సక్రమంగా పనిచేయాలి అన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అలా ఉన్నప్పుడైతేనే సంపాదించినటువంటి ధనము ఈ యొక్క శుక్రుడి ప్రభావం చేత భోగకారకుడై వారి యొక్క స్థానాన్ని పెంచుతుంది, వారి యొక్క స్థాయిని కూడా పెంచుతుంది. ధనయోగం ఉంటే కనుక గురుగారు, అది మన జీవితంలో అది ఏ విధంగా కనిపిస్తుంది అంటారు? మనకి అదే చెప్తున్నా కదండి, ధనము వచ్చినప్పుడు మనకి చాలా వినమ్రత, వినయము, విద్రుత ఇవన్నీ కలిగి ఉన్నాయి. అలాగే వచ్చిన ధనాన్ని మనము 10 చేయడానికి మనం చేసే ప్రతి పని కూడా కాలము సహకారముతో విజయాన్ని పొందుతుంది.
మన జాతకంలో గురుగారు నిజంగా ధనయోగం ఉంటే గనక ప్రయత్నం ఏం అవసరం లేదంటారా? ధనం వచ్చేస్తుంది అంటారా యోగం ఉంటే గనక? ప్రయత్నముతో కూడుకుని వచ్చినటువంటి ధనమే నిలుస్తుంది. అప్రయత్నముగా చాలా మందికి ధనం వస్తుంది. లాటరీలో తగలటము, లేకపోతే ఎవరిదో బ్యాగ్ దొరకటం, ఇవన్నీ అప్రయత్నముగా వచ్చినటువంటి ధనము ఈ యొక్క జీవితంలో ఒక జనరేషన్ని మాత్రమే సుఖ సంతోషాలకు గురి చేస్తుంది. మరో జనరేషన్కి చాలా కష్టాలని దుఃఖాలని ఇస్తుంది. కాబట్టి ప్రయత్నపూరితంగా వచ్చిన ధనమే శాశ్వతముగా నిలుస్తుంది. ఓవరాల్గా ధనం గురించి ఎటువంటి గ్రహాలు మనకి ధనానికి సమకూరుస్తాయి, ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి, మంచి విశ్లేషణ. ధన్యవాదాలు.